ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి సినిమా తీసి మీకోసం, తన కోసం కాదు. తన ఈ చొక్కా, ఈ ప్యాంటు అదే తన జీవితం. తన జీవితం మీకు అంకితం. అంతే. అది చివరి చివరి శ్వాస వరకు ఇంకా కష్టపడుతూనే కష్టపడుతూనే ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ, చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఏమండి మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేమేం చూస్తాం సార్ మీరేదో చెప్తారు. ఎట్లాంటి సినిమాలు? ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు. ఇల్యూజన్‌లో ఉన్న సినిమా కాదు. ఊహించుకున్న ఒక అందమైన, అద్భుతమైనటువంటి సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలారా స్నానం చేసొచ్చి, ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది. ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా. అందులో నిజాలుంటాయి, వెతుక్కోండి. అందులో బూతులుండవు, జీవితపు లోతులుంటాయి. చూడండి, వెతుక్కోండి. బావిలో బకెటేసి తోడుకోండి. ఒక్కొక్కడు పడుతున్న బాధ చూడు. కొన్ని డైలాగ్స్ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే, ఒరేయ్ పెద్ద వాళ్ళకి కావాల్సితే నాది కిడ్నీయే కాదురా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అమ్మొచ్చు. పెద్దోళ్ళకి కావాలనుకోరా, బోల్డంత డబ్బు పెట్టుకుంటారు. ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని, ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని, సినిమా కోసం తీసి, ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్, నాట్ ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మన కోసం కాదు, డబ్బు కోసం కాదు. సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి, ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మిన దాన్ని 100కి 100 పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన, యూనివర్సిటీ అనే సినిమా తీసిన నారాయణమూర్తి. ఈ సినిమా మీరు చూడండి. చూసి ఆనందించండి అనే పదం నేను చెప్పలేను. చూసి అర్థం చేసుకోండి.